పంచాయతీ ఎన్నికల్లో సత్తా చాటిన కాంగ్రెస్ పురసమరంలోనూ తమకు తిరుగులేదని ధీమాగా ఉంది. రెండేళ్ల అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను చూసి పట్టణ ఓటర్లు తమకే పట్టం కడతారని అధికార పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లలో జరిగిన ఎన్నికల్లో 80% పైగా స్థానాలు దక్కుతాయని కాంగ్రెస్ విశ్వాసం వ్యక్తం చేస్తోంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు దగ్గరగానే ఫలితాలు ఉండబోతున్నట్లు పార్టీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. మున్సిపల్ ఎన్నికలను కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అసెంబ్లీ, పంచాయతీ తరహాలోనే పట్టణాల్లోనూ ఆధిపత్యం సాధించాలని ప్రణాళికాబద్ధంగా పనిచేసింది. ఫలితాల సరళిని అంచనా వేసిన అధికార పార్టీ నాయకులు ఉమ్మడి నల్గొండ, మహబూబ్నగర్ జిల్లాల్లో క్లీన్ స్వీప్ చేసే అవకాశాలు ఉన్నాయని తేల్చి చెబుతున్నారు. ఖమ్మం జిల్లాలోనూ ఏకపక్ష ఫలితాలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయని అంచనా వేస్తున్నారు. ఉమ్మడి మెదక్, వరంగల్ జిల్లాల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య గట్టి పోటీ నెలకొన్నట్లు భావిస్తున్నారు. పురపోరు ప్రకటన వెలువడినప్పటి నుంచి ప్రచారం వరకు కాంగ్రెస్ పక్కా వ్యూహంతో ముందుకు సాగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా రంగంలోకి దిగి పలు జిల్లాల్లో ప్రచార సభల్లో పాల్గొన్నారు. సీఎం అమెరికాలో ఉన్నప్పటికీ జూమ్ మీటింగుల ద్వారా పార్టీ నేతలతో నిత్యం సమీక్షలు నిర్వహిస్తూ దిశానిర్దేశం చేశారు. ప్రతి జిల్లాకు మంత్రులను ఇన్ఛార్జీలుగా నియమించిన పార్టీ అభ్యర్థుల ఎంపికలోనూ జాగ్రత్తలు తీసుకుంది. పార్టీ బలహీనంగా ఉన్న మున్సిపాలిటీలపై ప్రత్యేక దృష్టి సారించి పనిచేశారు. పంచాయతీ ఎన్నికల్లో రెబల్స్తో కొన్ని స్థానాల్లో ప్రతికూల ఫలితాలు రాగా అలాంటి వాటికి మొదట్లోనే అడ్డుకట్ట వేశారు. బీజేపీ, బీఆర్ఎస్లపై ఎదురుదాడే వ్యూహంగా పార్టీ పెద్దలు ప్రయోగించారు. రెండేళ్ల అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి విరివిగా తీసుకెళ్లారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా స్పష్టంగా కనిపించిందని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు. పోలింగ్ సరళి చూశాక పార్టీ ఘన విజయం ఖాయమైందన్నారు. కాంగ్రెస్ అత్యధిక స్థానాలు గెలవబోతుందని జోస్యం చెప్పారు. ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకే పట్టణ ఓటర్లు పట్టం కట్టారని తెలిపారు. పట్టణాల్లో మౌలిక వస్తుల అభివృద్ధికి ప్రభుత్వం తీసుకున్న చర్యలతో ఓటర్లు సానుకూలంగా స్పందించారని, అది పోలింగ్ తీరులో కనిపించిందని వివరించారు. ప్రతిపక్షాలు చేసిన అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మలేదని తేల్చి చెప్పారు. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటై ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా వ్యవహరించాయని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆక్షేపించారు. 80% మున్సిపల్ స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కరీంనగర్ కార్పొరేషన్ హస్తగతం చేసుకుంటామని తేల్చి చెప్పారు. బీజేపీ ఇచ్చిన హామీలను మున్సిపాలిటీల వారీగా అమలు చేయాల్సిందేనని మంత్రి పొన్నం డిమాండ్ చేశారు. భారతీయ జనతా పార్టీ, బీఆర్ఎస్ ఒకటిగా తెలంగాణ ఎన్నికల వాతావరణాన్ని ఎక్కడికక్కడి పోలీసులతో ఘర్షణ పడుతూ, దౌర్జన్యాలకు పాల్పడుతూ, ఒక ప్రజాస్వామికానికి గౌరవం లేకుండా వివరించినారు. ఇది దురదృష్టకరం. పురపాలకాలన్నీ కాంగ్రెస్ పార్టీ కైవసం అవుతున్నాయి. ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా భవిష్యత్ అభివృద్ధి జరుగుతుంది. కానీ ఇదే సందర్భంలో ఇలా భారతీయ జనతా పార్టీ ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కేంద్రంలో అర్బన్ డెవలప్మెంట్ మినిస్ట్రీ నుంచి ఇవన్నీ ఇచ్చే బాధ్యత మీది. ఇలా ఎవరన్నీ చేసినా కాంగ్రెస్ ప్రజాపాలన ప్రభుత్వం రూరల్ పబ్లిక్ ఏ విధంగానైతే సర్వీస్ చేస్తా ఉన్నామో అర్బన్ పబ్లిక్ కూడా మా మీద విశ్వాసం పెట్టి అర్బన్ డెవలప్మెంట్ అనేటువంటిది కాంగ్రెస్ తోటే సాధ్యం. భవిష్యత్తు 3 సంవత్సరాలు కూడా ఇంకా అధికారంలో ఉండి మళ్ళీ 5 సంవత్సరాల అధికారంలోకి వీళ్ళే వస్తారు. కాబట్టి వాళ్ళకి అవకాశం ఇవ్వాలి అనేటువంటి ఆలోచనతో ప్రజలు కాంగ్రెస్ పార్టీని గెలిపించే విధంగా చర్యలు తీసుకున్నారు. వాళ్ళు నేను ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మెజార్టీ 80% పైన కాంగ్రెస్ మున్సిపల్ గెలుపు జరుగుతా ఉంది. మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల వారీగా పోలింగ్ జరిగిన తీరు విశ్లేషిస్తున్న పార్టీ రాష్ట్ర నాయకత్వం అత్యధిక స్థానాల్లో ఆధిపత్యం కాంగ్రెస్దేనని ధీమాగా ఉంది.